పుస్తకాలు చదివావు, ఇతిహాసాలు చదివావు. కొడుకు కాళ్ల మీద పడిన తండ్రి కథ ఎన్నడైనా చదివేవా? మావయ్య గారు, కుటుంబం కోసం చిన్నబాబులా త్యాగం చేసి పేరు తెచ్చుకోలేని అసమర్థుణ్ణి కనీసం ఆ పని చేసైనా కాస్త పేరు తెచ్చుకొని అమ్మా. నన్ను వాడి దగ్గరికి తీసుకెళ్తావా అమ్మా? ఇప్పుడు స్పృహలో లేడు మావయ్య గారు. నేను వెళ్ళి చూసొచ్చాను. రేపు ఉదయమే వెళదాం. రేపంటే చాలా ఆలస్యమైపోతుందేమో. 8 గంటలు, గంటకు 60 నిమిషాలు. ఈ ముసలాడి ఊపిరాగిపోవడానికి 3 నిమిషాలు చాలు. మావయ్య గారు, అలా మాట్లాడకండి. రేపు ఉదయం అందరం వెళదాం. అందరూ ఎందుకు? వీళ్ళందరికీ అక్కడేం పని? చిన్నబాబుకు రుణపడిపోయిన అప్రయోజకుడినైన తండ్రినమ్మా నేను. అమ్మా, అక్కడ వాడిని చూడగానే నేను ఏం చేయాలమ్మా? చేతులెత్తి దండం పెట్టనా? కాళ్ళ మీద పడనా? ఊరుకోండి మావయ్య గారు. లేదమ్మా, మహనీయులై జన్మరాహిత్యం పొందిన మనుషులకి కన్నవాళ్లే కాదమ్మా, కాపు కాచే దేవుడు నమస్కరిస్తాడు. తప్పు లేదమ్మా. పదండి, మీ గదికి తీసుకెళ్తాను. వద్దమ్మా, వాడు గోల్ కీపర్ అని హేళన చేశానమ్మా. జడ పదార్థంగా ఎప్పుడు బాక్స్ దగ్గరే పడుంటాడని ఎగతాళి చేశారు. ఇవాళ మిగిలిన కొడుకులందరూ బంతిని తన్నాల ప్రయత్నం చేస్తే వాడొక్కడే గోలు కాకుండా ఆపి ఇంటి టీవీని గెలిపించాడమ్మా. ఈ ఇల్లు నిలపడం కోసం అంత త్యాగం చేసిన నా బిడ్డ చిన్నబాబుకే నా స్వార్జితమైన ఇంటిని రాసేస్తాడు. వాడు ఇష్టపడితే వాడి దయాధర్మ భిక్ష మీద మీరందరూ ఇక్కడ ఉందరు గాని, లేకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలని నా ప్రయోజకులైన 3 కొడుకులకి చెప్పమ్మా. చూసారా ముసానికి ఎంత దుర్బుద్ధి పుట్టిందో? ఇల్లు చిన్నబాబు పేరు రాస్తాడట. మనమేనా అంత చేత కాకుండా పడుంది. ఏమండి, వెంటనే దావా పడేయండి. నోరెత్తావంటే విడాకులు ఇచ్చేస్తాను, జాగ్రత్త. అయినా అక్కయ్య చెప్పిన దాంట్లో తప్పే ఉందండి. ఉద్యోగం చేసి చెడిపోయావే. ఎక్కడమ్మా చిన్నబాబు? చూపిస్తాను మావయ్య గారు. ఏమిటమ్మా, నాకేం కనపడం లేదమ్మా. కళ్ళు తెరుచుకోండి మీరు. కనబడుతున్నాడమ్మా చిన్నబాబు. మరి రాకు మీద నిద్రపోతున్న చిన్ని కృష్ణుడిలా కనబడుతున్నాడమ్మా. నమస్కారం అండి. ఎవరు? హరిశ్చంద్ర ప్రసాద్ గారిని. మీరొక్కగానొక్క కొడుకు కోసమే మరి చిన్నబాబు ఎంత త్యాగం చేసింది. మీ అబ్బాయి దయ వల్ల మా అబ్బాయి ప్రాణం నిలిచింది. ఇది ఉంచండి. ఇదేమిటి బాబు? కొడిగట్టిన మా అబ్బాయి ప్రాణం నిలిపి మా వంశాన్ని నిలబెట్టిన మధుసూదన్ రావుకి సంతోషపూర్వకంగా ఇచ్చే కానుక. వాడికి మీరు ఇదివరకే కొంత ఇచ్చాను, కానీ అతను చేసిన త్యాగానికి సాహసానికి విలువ కట్టే శక్తి నాకు లేదు. ప్రాణానికి ప్రమాదం అని తెలిసి కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు అతనికి మరికొంత ఇవ్వాలనిపించింది. అతను మా కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాను. తీసుకోండి. చిన్నబాబు, ఆ చిన్నబాబు బ్రతుకుతాడంటారా బాబు? భగవంతుడున్నాడు. మంచికెప్పుడు చెడు జరగదు. ఈ త్యాగం వృథా పోదు. మావయ్య గారు, ఈ అమ్మాయి ప్రియని మన చిన్నబాబు స్నేహితురాలు. రాత్రి ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నిద్రాహారాలు మానేసి ఇక్కడే ఉంది. నాకిప్పుడు అందరు మనుషుల్లోనూ దేవుడు కనిపిస్తున్నాడమ్మా.
మధుసూదన్ రావు, ఇప్పుడు ఎలా ఉంది? పేషెంట్కి స్పృహ వచ్చింది, ఎవరైనా వెళ్ళి చూడొచ్చు. మావయ్య గారు పదండి. నేను రాలేదమ్మా, వాడికి ఎదురుపడే ధైర్యం నాకు లేదమ్మా. దూరంగా నిలబడి చూస్తాను. వాడికి తల్లివైనా తండ్రివైనా నువ్వే కదమ్మా. వెళ్ళు. చిన్నబాబుకి ఎలా ఉంది? చెప్పొదినా, ఎలా ఉంది? ఇప్పుడే స్పృహ వచ్చింది. ముందు నువ్వు వెళ్ళు తల్లి. చిన్నబాబు, చిన్నబాబు, ఇంత సాహసం చేయటానిక ఆ రోజు నా కాళ్ళ మీద పడి నన్ను ఆశీర్వదించమన్నది. ఎందుకు చిన్న కన్నీళ్లు పెడతావు? నువ్వే గెలిచావు కదయ్యా. లక్ష్మి పెళ్లి బ్రహ్మాండంగా జరిపించావు. అటు చూడు, నీకోసం ఎవరు వచ్చారు? అలా అబద్ధమాడానని నా మీద కోపంగా ఉందా? ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా. స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి ఎంత ఎదిగిపోయావయ్యా, ఎదను పెంచుకున్నావయ్యా.